సో వాచ్ టైం ఎంత వస్తుంది, డైలీ వాచ్ టైం ఎంత వస్తుంది అనేది లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, డైలీ వీడియోలో చూపిస్తాను అనమాట. మీ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ రావాలి, వాచ్ టైం రావాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్స్ లో సో ఎస్టర్డే ఒక వీడియో చేశాను అండ్ థర్డ్ డే ఒక వీడియో చేశాను. సో ఎస్టర్డే వీడియో కొద్దిగా రెస్పాన్స్ అయితే వచ్చింది. గాయస్ నేనేమన్నానంటే 1 month లో మానిటైజేషన్ చేసి చూపిస్తాను ఛాలెంజ్ చేసిన కదా, 100% 1 month లో మానిటైజేషన్ చేసి చూపిస్తాను. ఇట్స్ ట్రూ గాయస్, 1 month లో మానిటైజేషన్ చేసి చూపిస్తాను. సో మీరు నమ్మరు, 100% మానిటైజేషన్ చేసి చూపిస్తాను. ఎలా అనేది సో డైలీ వాచ్ టైం అనేది మీ కళ్ళ ముందట పెడతాను. డైలీ ఈ ఛానల్లో మీరు వాచ్ చేస్తూ ఉండండి అండ్ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. సో వాచ్ టైం ఎంత వస్తుంది, డైలీ వాచ్ టైం ఎంత వస్తుంది అనేది లైవ్ ప్రూఫ్ చూపిస్తాను, డైలీ వీడియోలో చూపిస్తాను అనమాట. సో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఏంటిది సో వాచ్ టైం ఎంత వస్తుంది, సో మానిటైజేషన్ అయిపోతుంది అండ్ మీకు కూడా ఒక అంటే సో థాట్ వస్తుంది, ఇలాంటి వీడియోస్ తీయాలి, ఇలాంటి వీడియోస్ తీయాలి, మీకు కూడా థాట్ వస్తుంది. మనకేం కావాలంటే 4,000 వాచ్ టైం కావాలి అండ్ 1K సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఆ క్రైటీరియా ఫిల్ చేసిస్తేనే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. లేదు మనకు షార్ట్ రూపంలో 100 million వ్యూస్ రావాలన్నమాట. సో అప్పుడే మనకు మానిటైజేషన్ అయిపోతుంది. సో ఇదండి, సో మనకు మానిటైజేషన్ చేసుకోవాలంటే 100 million వ్యూస్ కావాలి 90 days లో, లేదా 4,000 వాచ్ టైం కావాలి అండ్ 1K సబ్స్క్రైబర్స్ కావాలి. సో ఇన్ని ఫిల్ చేస్తే మాత్రం మొత్తానికి ఈ క్రైటీరియా ఫిల్ చేస్తే మొత్తానికి మనకు మానిటైజేషన్ అయితే అయిపోతుంది నేను చెప్తున్నమాట. సో డైలీ అయితే అప్డేట్ అయితే ఇస్తా పోతాను అండ్ వాచ్ టైం ఎంత వచ్చింది అండ్ సబ్స్క్రైబర్స్ ఎంత వస్తుంటారు ఇక స్క్రీన్ కల్లా చూడండి గాయస్ ఇక్కడ. సో సబ్స్క్రైబర్స్ అయితే ఎస్టర్డే నాకు 10 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చిండ్రు అండ్ వ్యూస్ చూసుకుంటే చూడండి గాయస్ ఇక్కడ వ్యూస్ అయితే ఇలా వచ్చినాయి అండ్ మొత్తానికి ఓవరాల్ మీకైతే డాష్బోర్డ్ అయితే ఇలా చూపిస్తున్నా చూడండి. సో నేనేం ఛాలెంజ్ చేస్తున్నా అంటే గాయస్ ఇక్కడ 1 month లో మానిటైజేషన్ చేసి మీ కళ్ళ ముందర పెడతా అని నేనైతే చెప్తున్నా అనమాట. శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఒక ఛానల్ ఉంది, ఇది శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ అన్నమాట. సో మీకు తెలిసిందే, అందరికి తెలిసింది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సో ఎవరైతే కొత్తగా ఉన్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే ఓఈ సన్నీ వ్లాగ్స్ కి డెడ్ అయిపోయింది ఛానల్. సో తెలియదు కాబట్టి చెప్తున్నా, ఓఈ సన్నీ వ్లాగ్స్ ఛానల్ అనేది డెడ్ అయిపోయింది. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి, ఆ ఛానల్ అనేది డెడ్ అయిపోయింది కాబట్టి దాన్ని పక్కన పెట్టినా. ఇది ఓఈ సన్నీ వ్లాగ్స్ అనమాట, దాన్ని పక్కన పెట్టినా. సో పక్కన పెట్టినా కాబట్టి ఇది ఫ్రెష్ ఛానల్ అనమాట. ఎస్టర్డే వీడియో చూడకుంటే చూసేయండి, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ థర్డ్ డే వీడియో చూడండి, దాంట్లో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మొత్తం. సో చెప్పాను అనమాట, ఎందుకోసం అంటే బోరింగ్ వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో సో మళ్ళీ అదే చెప్తున్నానని సో బోరింగ్ వస్తుంది కాబట్టి ఆ వీడియోస్ చూసేయండి. సో ఎందుకు పక్కన పెట్టినా, సో రీజన్ ఏంటి అనేది మొత్తం వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూసేయండి. అన్నయ్య మీరు ఛానల్ ఏమైతే వ్లాగ్స్ పెట్టినరు, సో వ్లాగ్స్ తీస్తలేరు అని ఇలా టిప్స్ ఇస్తున్నారు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. సో వ్లాగ్స్ తీస్తాను, జస్ట్ టైం ఉంది, ఒక 4-5 వీడియోస్ అయితే ఇందులో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు అయితే సో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, అయితే ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట. ఆబ్వియస్లీ గాయస్ ఇక్కడ నేను 1 month లో మానిటైజేషన్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో గాయస్ కంప్లీట్లీ సో ఈ టాపిక్ డైవర్ట్ అయ్యాను అనమాట. నేనేం చెప్తున్నా అంటే గాయస్ ఇక్కడ సో నా ఛానల్ డెడ్ అయిపోయింది కదా, ఓఈ సన్నీ వ్లాగ్స్ అయితే డెడ్ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టినా. సో ఇది శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ రన్ చేస్తున్నా. దీన్ని 1 month లో అయితే మానిటైజేషన్ చేసి చూపిస్తాను అయితే. సో నేనైతే ఛాలెంజ్ అయితే చేస్తున్నాను అనమాట. 100% మీకు డైలీ అప్డేట్ అయితే ఇస్తా పోతాను. ఎవరైతే కొత్తగా వస్తారో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సో శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. 100% నాకు తెలుసా అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో చూడండి ఎస్టర్డే నాకు 10 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చిండ్రు. ఎందుకు 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో వాళ్ళకి తెలిసింది కాబట్టి 2 వీడియోస్ లోనే 10 సబ్స్క్రైబర్ చేసుకున్నారు. మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ లో ఎవరైతే ఉన్నారో 100% ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట. ఈ ఛానల్ 1 month లో మానిటైజేషన్ చేసి మీ కళ్ళ ముందర పెట్టి 100% మీకు చూపిస్తాను అనమాట. మీ ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ రావాలి, వాచ్ టైం రావాలి. ఎలా గ్రో చేసుకోవాలంటే మీరు చూడండి, ఈ వీడియోస్ మొత్తం చూడండి. ఈ ఛానల్ ఏవైతే వీడియోస్ వస్తాయో 100% చూడండి. ఎలా గ్రో చేసుకుంటున్నా, ఈ ఛానల్కి ఎలా గ్రో చేసుకుంటున్నా అండ్ ఎలా మానిటైజేషన్ చేస్తా అది మొత్తం ఈ వీడియోస్ చూసేయండి, మీకు అర్థమవుతుంది. అంటే ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళకు ఉపయోగపడుతుందండి, పాత ఛానల్ వాళ్ళకు ఉపయోగపడదు. ఎందుకోసం అంటే సో దాన్ని పక్కన పెట్టండి. నేను చెప్పాను కదా, ఎస్టర్డే వీడియోలో చెప్పాను, పాత ఛానల్ అది హోల్డ్ ఛానల్ అనేది పక్కన పెట్టండి, కొత్త ఛానల్ క్రియేట్ చేయాలని చెప్పాను కదా. సో కొత్త ఛానల్ క్రియేట్ చేసిస్తే యూట్యూబ్ వాడు కొత్తగా రికమెండ్ పంపుతున్నాడు అనమాట. సో ఇది కొత్తగా రూల్స్, కొత్తగా రికమెండ్ పంపుతున్నాడు కాబట్టి కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేయండి. ఎస్టర్డే వీడియో చూడకుండా చూడండి అండ్ థర్డ్ డే వీడియో కూడా సో మొత్తానికి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి అది కూడా వీడియో చూసేయండి. ఎందుకోసం అంటే మీకు ఇంట్రెస్టింగ్ వస్తుంది, కొత్త ఛానల్ క్రియేట్ చేయాలి అని మీకు ఒక థాట్ వస్తుంది అనమాట. సో కొత్త ఛానల్ క్రియేట్ చేస్తేనే మీకు సో వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారనమాట అండ్ వాచ్ టైం కూడా వస్తుంది అండ్ మానిటైజేషన్ అవుతుంది. సో మీరు పాత ఛానల్ ఎంత మంచిగా వీడియో అప్లోడ్ చేసినా మీకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రారు, వాచ్ టైం రాదు. ఎందుకు అంటే గాయస్ ఇక్కడ బండ కొద్ది చెప్తున్నాను అనమాట. సో నాకు వచ్చిన ప్రాబ్లం మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే గాయస్ ఇక్కడ చూడండి, సో స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, దానికి వ్యూస్ వస్తలేవు. 10, 20 లేదా 70, 100 బిలో వ్యూస్ వస్తున్నాయి అనమాట. అలా అయితే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆ ఛానల్ డెడ్ అయిపోయింది. సో అట్లా అనేసి నేను ఆ ఛానల్ పక్కన పెట్టినా. సో ఈ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఇది శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్. ఓకే, ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 month లో మానిటైజేషన్ చేసి మీ కళ్ళ ముందట పెడతాను అనమాట.
100% 1 month లో మానిటైజేషన్ చేసి చూపిస్తాను అనమాట. ఛాలెంజ్ గాయ్స్, ఛాలెంజ్ అందరూ. సో ఇప్పుడు చూడండి, ఈ ఛానల్ చూసి మీకు కూడా థాట్ వస్తుంది అనమాట, ఏంటిది మానిటైజేషన్ చేసుకోవాలి, అందరికీ థాట్ వస్తుంది. కాబట్టి సో మీకు కూడా ఉపయోగపడతాయని వీడియోస్ చూసేయండి. బ్లాగ్స్ వస్తాయి, కొద్దిగా 4-5 వీడియోస్ అయితే మీకు టిప్స్ ఇస్తాను. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% ఈ వీడియో ఉపయోగపడితే ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే. కీప్ వాచింగ్. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై బై.